ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద అనుకూలంగా కనపడట్లేదు, అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, దేశాలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దాం అనుకునేటటువంటి వారికి పాపం అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మానసిక వ్యధ కనపడుతోంది. ఇష్టమైన వారితో వివాహాల కోసం కానీ, లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవ్వడాలు కానీ, లేదా వివాహ సంబంధాలు చెడిపోవడాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు, లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు, లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికం అవ్వడాలు, పిల్లల మాట వినకపోవడాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా రిలేషన్గా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు, గొడవలు, కోపతాపాలు, వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రమశిక్షణ లేకపోవడము, అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము, పట్టుదల లేకపోవడము, లేదా లేజీనెస్, బద్ధకము పెరిగిపోవడము, ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దాం అనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎదరికి వెళ్ళే పరిస్థితి కనపడలేదు. ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతుంది. జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి, జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది. అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల.